బాప్టిస్ట్, జీడిఎం చర్చిలు ఉంటాయి, మిషనరీలు స్థాపించిన చర్చిలు. వాళ్ళు వచ్చినప్పుడు స్థాపించినప్పుడు, చర్చిలు స్థాపిస్తున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? స్కూళ్ళు కట్టారు. వాళ్ళు స్కూల్ కట్టి ఏం చేశారు? విద్యలు నేర్పించారు. విద్య ఎందుకు నేర్పించారు? చదువు ఎందుకు నేర్పించారు? అసలు బైబిల్ని చదవాలంటే ముందు వీళ్ళకి చదువు ఉండాలి. బైబిల్ చదవాలంటే చదువు రావాలి. ఇప్పుడు చదువు ఎలా ఉంది? ఇక్కడ అర్థం కాని భాషలు ఉంది. ఎక్కడ? మన దగ్గర. అర్థం కాని భాషలు అంటే పద్య భాగంలో ఉంది. పద్య భాగం అర్థం కావాలి అంటే గద్య భాగం ఒకటి రావాలి. ఆ గద్య భాగమే అర్థమయ్యేలా. అందుకే తెలుగు భాష ఉద్ధారకుడు ఎవరో తెలుసా? సిపి బ్రౌన్ అంటారు. ఆయన సిపి బ్రౌన్ అంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. అంటే తెలుగు భాషని ఉద్ధరించినోడు తెలుగోడు కాదు, చెప్పండి, మిషనరీ. తెలుగు భాషని ఇలా మాట్లాడాలని అక్షరాల్ని మరింత రమ్యంగా మార్చిన వాడెవరు? మిషనరీ. ఆ మిషనరీ పేరేంటి? సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ అంటే ఆంధ్ర భాష ఉద్ధారకుడు అని బిదు. అందరూ ఈరోజు చదువుకుంటున్నారంటే తెలుగుని అర్థమయ్యేలా, భాషను అర్థమయ్యేలా, మన మాతృభాషకి అందాన్ని తెచ్చింది ఎవరు? తెలుగు భాషని ఉద్ధరించేలా అంత తీర్చిదిద్దుంది ఎవరు? సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ అంటే ఎవరు? మిషనరీ. అంటే మన తెలుగు భాషకి అందాన్ని తెచ్చిన వాడు ఒక మిషనరీ. తెలుగు భాషను అందాన్ని తెచ్చిన మిషనరీ ఉద్దేశం ఏంటి? అందరూ ఏం చదవాలి చెప్పండి? బైబిల్ చదవాలి. అందుకే బైబిల్ వాడక భాషలోకి వచ్చింది. బైబిల్ అర్థమయ్యే భాషలోకి వచ్చింది. బైబిల్ తెలుగులో వివరణాత్మకంగా వచ్చింది. ఈ బైబిల్ చదివితే ఏమర్థమవుద్ది అంటే ఈ బైబిల్ చదివితే మనుషులందరూ సమానమని అర్థమవుద్ది. పెద్దోడని, గొప్పోడని, చిన్నోడని, పైలోడని, ఉడిగించేసేవాడని అందరూ వేరు కాదు, అందరూ సమానం, అందరం సహోదరులు, మనం దేవుని కుటుంబం. ఇది చెప్పడానికి, ఇది అర్థం కావడానికి ఎప్పుడో పురాతనమైన గ్రంథంలో ఉన్న ఆ అగ్రికల్చర్ని ఎత్తి మాట్లాడుతున్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చూడండి ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదలు వచ్చి నుండి